నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య దౌత్యం మళ్లీ ఆసక్తికర మలుపు తిరిగిందా? ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగింపు పలికేందుకు ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్న వేళ ట్రంప్ ప్రభుత్వానికి చెందిన ఓ కీలక వ్యక్తి రష్యాలో పర్యటించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆయనే రోడ్నీ మిమ్స్కుక్ జూనియర్. ట్రంప్ నియమించిన అమెరికా కమిషనర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చైర్మన్ గా ఉన్న కుక్ రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ లో జరిగిన సెయింట్ పీటర్స్బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరం కు హాజరయ్యారు. అక్కడ రష్యా ఉన్నతాధికారులతో ఆయన భేటీ కావడం, ముఖ్యంగా పుతిన్ కు అత్యంత సన్నిహితుడైన ఆంటోన్ కోబియాకోవ్ తో మాట్లాడడం ఇప్పుడు అమెరికా రష్యా సంబంధాలపై కొత్త చర్చకు తెరలేపింది. అసలు కుక్ రష్యాకు ఎందుకెళ్లారు? ట్రంప్ తరపున ఏదైనా మెసేజ్ తీసుకెళ్లారా? పుతిన్ తో ఏదైనా బ్యాక్ ఛానల్ డిప్లొమసీ జరిగిందా? లేదా ఇది కేవలం సాంస్కృతిక కార్యక్రమానికి సంబంధించిన పర్యటన మాత్రమేనా? ఇదే ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చ. రోడ్నీ మిమ్స్కుక్ జూనియర్ సాధారణ అమెరికన్ ఆర్కిటెక్ట్ కాదు. 2026 జనవరి నుంచి ఆయన యుఎస్ కమిషన్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్కు చైర్మన్గా ఉన్నారు. ఈ పదవికి ఆయనను ట్రంప్ నియమించారు. అంతేకాదు, వైట్ హౌస్లో ప్రతిపాదించిన భారీ బాల్ రూమ్ ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్కిటెక్చర్ వ్యవహారాలలో కూడా ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇలాంటి వ్యక్తి రష్యా వెళ్లడం సహజంగానే ఆసక్తిని రేపింది. ముఖ్యంగా ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న సమయంలో, పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు కొనసాగిస్తున్న సమయంలో అమెరికా అధికారిక వ్యవస్థకు చెందిన వ్యక్తి పుతిన్ నిర్వహించే కీలక ఆర్థిక సదస్సుకు హాజరు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కుక్ హాజరైనది సెయింట్ పీటర్స్బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరం. దీనిని రష్యా యొక్క దావోస్గా కూడా పిలుస్తారు. 2022లో ఉక్రెయిన్పై రష్యా దాడి తర్వాత పాశ్చాత్య దేశాల నుంచి ఈ ఫోరంకు హాజరు గణనీయంగా తగ్గిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో దాదాపు దశాబ్దం తర్వాత ఒక అమెరికా అధికారి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కుక్ కూడా అక్కడ రష్యా అమెరికా సాంస్కృతిక సంబంధాలపై మాట్లాడారు. కానీ అక్కడితో కథ ముగియలేదు. పుతిన్తో కూడా ఆయన ప్రత్యక్షంగా మాట్లాడారు. అంతేకాదు, మీ స్నేహితుడు అధ్యక్షుడు ట్రంప్ నుంచి మీకు ఒక గుడ్ హెలో అంటూ పుతిన్కు ట్రంప్ సందేశాన్ని అందించారు. పుతిన్ కూడా ట్రంప్కు తన శుభాకాంక్షలు తెలియజేశారు. అంటే ఇద్దరు దేశాధినేతల మధ్య అధికారిక సమావేశం జరగకపోయినా ఒక అమెరికా అధికారి ద్వారా వ్యక్తిగత సందేశాల మార్పిడి జరిగినట్లే. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. కుక్ రష్యాలో కేవలం ఆర్కిటెక్చర్, కల్చర్ గురించి మాట్లాడేందుకే వెళ్లారా? లేక అమెరికా రష్యా మధ్య జరుగుతున్న బ్యాక్ ఛానల్ చర్చలకు ఆయనను ఒక అనధికారికంగా మార్గంగా ఉపయోగించారా? ఫైనాన్షియల్ టైమ్స్ తాజా నివేదిక ప్రకారం కుక్ రష్యా పర్యటనలో సీనియర్ రష్యన్ అధికారులతో మాట్లాడారు. పుతిన్ సన్నిహితుడైన ఆంటోన్ కోబియాకోవ్తో కూడా ఆయన భేటీ అయినట్లు సమాచారం. అయితే ఇక్కడ ఒక కీలక విషయం, కుక్ పుతిన్తో ఉక్రెయిన్ యుద్ధంపై అధికారిక చర్చలు జరిపారని నిర్ధారించే ఆధారం ప్రస్తుతం బహిరంగంగా లేదు. అందుకే దీనిని పీస్ డీల్ అని తేల్చి చెప్పడం కంటే అమెరికా రష్యా మధ్య అనధికారిక లేదా సాఫ్ట్ డిప్లొమసీ ప్రయత్నంగా చూస్తున్న విశ్లేషణలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇదే మరో పెద్ద ప్రశ్న. కుక్ రష్యా పర్యటనపై అమెరికా ప్రభుత్వంలో స్పష్టత లేకపోవడం ఈ వ్యవహారాన్ని మరింత ఆసక్తికరంగా మార్చింది. కొన్ని నివేదికల ప్రకారం అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ఈ పర్యటన గురించి అధికారికంగా ముందుగానే తెలుసుకుందా అన్న దానిపై ప్రశ్నలు తలెత్తాయి. అదే సమయంలో కుక్ మాత్రం తన పర్యటనను ప్రధానంగా సాంస్కృతిక, ఆర్కిటెక్చర్ సంబంధిత కార్యక్రమంగా వివరించారు. అయితే రష్యా వైపు మాత్రం ఒక అమెరికా అధికారిని తమ ప్రముఖ అంతర్జాతీయ ఆర్థిక వేదికపై చూపించడం ఒక దౌత్యపరమైన సంకేతంగా మారింది. ఇక అసలు విషయానికి వస్తే, ట్రంప్ మొదటి నుంచి పుతిన్తో నేరుగా మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్న నాయకుడిగా కనిపిస్తున్నారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు రష్యాతో చర్చలు జరపాలని ఆయన పలుమార్లు చెప్పారు. కానీ పుతిన్, జెలెన్స్కీ మధ్య ప్రత్యక్ష చర్చలు ఇంకా క్లిష్టంగానే ఉన్నాయి. ఇలాంటి సమయంలో అధికారిక దౌత్య మార్గాలతో పాటు అనధికారిక ఛానళ్ల ద్వారా కూడా సందేశాలు వెళ్లే అవకాశం ఉంటుంది. అందుకే రోడ్నీ కుక్ పర్యటనను కొందరు బ్యాక్ ఛానల్ డిప్లొమసీ కోణంలో చూస్తున్నారు. అయితే ఇప్పటి వరకు బయటకు వచ్చిన సమాచారం ఆధారంగా ట్రంప్ తరపున కుక్ ఏదైనా రహస్య శాంతి ఒప్పందం తీసుకువెళ్లారని చెప్పడానికి ఆధారాలు లేవు. మరి ట్రంప్ ప్రభుత్వంలోనే ఉన్న ఒక ఆర్ట్స్ కమిషన్ చైర్మన్ను రష్యాతో ఇలాంటి సంప్రదింపులకు ఎందుకు ఉపయోగించాలి? ఇక్కడ కుక్కు ఉన్న ప్రత్యేకమైన రష్యా సంబంధాలు కీలకం. ఆయనకు రష్యన్ ఆర్కిటెక్చర్పై చాలా కాలంగా ఆసక్తి ఉంది. రష్యాలో ఆయనకు గతంలో కూడా సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయి. అంతేకాదు, సెయింట్ పీటర్స్బర్గ్లో జరిగిన కార్యక్రమంలో అమెరికా రష్యా సాంస్కృతిక సంబంధాలను పెంచాల్సిన అవసరాన్ని ఆయన ప్రస్తావించారు. అందుకే రాజకీయంగా సున్నితమైన సమయంలో కూడా రష్యాతో మాట్లాడగల వ్యక్తిగా కుక్కు ఒక ప్రత్యేక స్థానం ఏర్పడినట్లు కనిపిస్తుంది.